అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీకు మన యూట్యూబ్ వీడియోస్ కానివ్వండి, పాంప్లెట్స్, ఇన్విటేషన్స్ ఇలా వీటికి తెలుగు ఫాంట్ని డిఫరెంట్ స్టైల్స్లో చేస్తారు కదా, ఇది ఒకటండి బరహా అని. దీంట్లో మనకి ఫస్ట్ 30 days ఫ్రీ ట్రయల్ ఉంటుంది. అది చేసుకున్నప్పుడు ఇది పర్చేస్ చేస్తే ఈ విండో ఓపెన్ అవుతుందండి. ఇది మొత్తం సక్సెస్ఫుల్ అని. లేదంటే నార్మల్గా ఒక 30 days ట్రయల్ అయితే ఒకటి ఇస్తారు మనకి. దాంట్లో కూడా ఇలా కండిషన్స్ అడుగుతారు. ఓకే అని చెప్పాక మనకి ఇలా ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో మనకి ఇక చూడండి పైన అవుట్పుట్, ప్రివ్యూ, ఇన్పుట్ అండ్ మనకి ఇలా కొన్ని విండోస్ అయితే ఓపెన్ అవుతాయి. ఓకేనండి. దీంట్లో మనకి నచ్చిన ఫాంట్ని సెట్టింగ్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏదన్నా డౌట్స్ ఉంటే లెటర్స్ రాయడంలో ఇక్కడ పక్కన మనకి హెల్ప్ విండో అని ఉంటుంది. సెట్టింగ్స్లో ఈ ఫొనెటిక్స్, కీబోర్డ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే అలా వస్తుంది. మనది తెలుగు లాంగ్వేజ్ కాబట్టి నేనైతే తెలుగులో చేస్తున్నాను, చూసేయండి. నేను తెలుగు సెలెక్ట్ చేశాను. దీంట్లో మనకి అంటే ఇవన్నీ కూడా ఫాంట్స్ ముందుగా మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా లాస్ట్లో చూపెడతాను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి తెలుగు ఫాంట్స్ మన దాంట్లో అనేది. ఓకేనండి. నేను చేశాను ఒక 4-5 అంటే ఫాంట్ టైప్స్, సురవరం, గిడుగు, ఎన్టీఆర్, ఇలా రామభద్ర అని ఒక 4 ఫాంట్స్ చేసుకున్నాను. వీటిల్లో మనం కలర్స్ మనం ఇలా ఇక్కడ చూపెడుతున్నట్టుగా మనకి ఫాంట్ సైజ్ కానివ్వండి, స్పేసింగ్, టెక్స్ట్ కలర్ ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చండి 1 by 1. ఇక్కడ మొత్తం ఇన్పుట్ మనకి ఏదన్నా అంటే ఏ వర్డ్ ఏంటి, ఇన్పుట్ విండో ఒకటి, అవుట్పుట్ విండో ఒకటి, ఇవన్నీ కూడా మొత్తం మనం అన్నీ A to Z పేజ్ సెటప్ దగ్గర నుండి ప్రింట్, ప్రివ్యూ మొత్తం అన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఏంటంటేనండి, ఇప్పుడు మనం చూడండి ఇక్కడ నేను క్యాప్స్ అనేవి మనం రాసినప్పుడు మనకి ఒత్తులు కావాలనుకోండి అక్షరాలకి, వాటికి క్యాప్స్ అంటే క్యాపిటల్ లెటర్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. లేదు నార్మల్గా రాస్తున్నప్పుడు నార్మల్ లెటర్స్ ఇచ్చేస్తే స్మాల్ లెటర్స్ సరిపోతుందండి. ఓకేనండి. ఇంకా చూస్తున్నారు కదా, చూడండి ఇవన్నీ కూడా మనకి అంటే ఫైల్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఎలాంటి టైపు మెయిల్కి, ఒకవేళ మనం ఆ రైటింగ్ మెయిల్ అనేది దేంట్లో ఎలా సెండ్ చేయాలి, టెక్స్ట్ మెయిల్, నెక్స్ట్ ఈ HTML పేజ్ లాగా ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు మనం. ఓకేనండి. చూడండి కొన్ని టైప్ చేస్తున్నాను, చూడండి. ఇట్లా అండి, హాయ్ అంటే చూడండి నేను క్యాపిటల్ లెటర్ ఇలా నార్మల్గా హే అని పెడితే హాయ్ అని వస్తుంది. చూడండి కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది కానీ వస్తుంది. ఈ పక్కన మనకి ప్రివ్యూ అనేది మనకి చూపెడుతుంది ఎలా వస్తుంది ఏంటి అని. ఇంకా చూడండి ఇది మనకి నేను అన్నాను కదా సెట్టింగ్స్లో ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫొనెటిక్స్ అంటే తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. మనకి ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ ఎవరికి ఏది కావాలంటే అది. ఇలా మన కీబోర్డ్లో లెటర్స్ ఎలా టైప్ చేసుకుంటాం. నెక్స్ట్ వాడు ఫొనెటిక్స్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఆ ఫొనెటిక్స్లో కూడా మనం ఎట్లా ఏంటి పెట్టుకోవాలి అంటే లెటర్స్ ఒత్తులు వచ్చినప్పుడు క్యాపిటల్ లెటర్స్ అన్నాను కదా, ఇవి చూడండి ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఇట్లా ఇవ్వాల్సి ఉంటుందండి మొత్తం. ఇప్పుడు ఇట్లా అయిన దాన్ని ఇక్కడ మనం కాపీ చేసుకోవచ్చు. టెక్స్ట్ని కాపీ చేసుకొని మనం వర్డ్లో ఓపెన్ చేసుకొని పేస్ట్ చేసుకుంటే అది మనకి డిఫరెంట్ స్టైల్స్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనం ఇది ఆన్లైన్ అండి. ఆన్లైన్ అంటే గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఒక్కటేనండి. మనకి ఇది ఆఫ్లైన్ అయితే అస్సలు అవ్వదండి వర్క్ చేసుకోవడానికి. ఆన్లైన్లోనే ట్రై ఇట్ నౌ అంటే మనకి ఇట్లా లాంగ్వేజెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. లేదు ఆన్ క్రోమ్ అన్నాం అనుకోండి, ఇక్కడ ఆన్ క్రోమ్లో ఇక్కడ డౌన్లోడ్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అని ఉంది కదా, అక్కడ ప్రెస్ చేయండి, అప్పుడు డౌన్లోడ్ అవుతుంది. దీనికి ఇక్కడ పైన టాస్క్ బార్లో ఇక్కడ చూపెడుతుంది కదా, మౌస్ చూపెడుతున్నాను, అక్కడ అది ఐకాన్ అనేది చూపెడుతుంది మనకి క్రోమ్లో ఇది స్టోర్ అయిందని. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్రై ఇట్ అవుట్ అని ఉంది కదా, ఇది ప్రెస్ చేశాను. ఇప్పుడు మనం దీంట్లో టెక్స్ట్ని తెలుగు లాంగ్వేజ్ ఏదన్నా మనకి అక్కడ చాలా లాంగ్వేజెస్ ఉంటాయండి, more than 50 అయితే ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను తెలుగు తీసుకున్నాను. సో తెలుగులో ఒక టైప్ చేశాను. చూడండి మనకి బరహాలోని ఇక్కడ ఇన్పుట్ టూల్స్లోకి తేడా చూడండి. బరహాలో ఏంటంటే మనకి ఒత్తులు ఉన్నప్పుడు అక్షరాలకి స్మాల్ లెటర్ క్యాపిటల్ లెటర్స్ ఇవ్వాలి. ఇక్కడ అలాంటిది ఏమి ఉండదు. నార్మల్గా ఏ లెటర్స్ ఇచ్చినా కూడా అది వర్క్ అయితే నార్మల్గానే చూపెడుతుంది. మనకి సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి అంతే. జస్ట్ ఇక ఇక్కడ పైన చూపించాను కదా, అక్కడ కాకపోయినా మనకి ఇన్స్టాల్ చేసుకోవడానికి కింద కూడా ఆన్ ద వెబ్లోకి వెళ్ళి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు మనం. క్రోమ్ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్తే మనకి అక్కడ అడుగుతుంది అనమాట. సో మనకి ఏది కావాలి, ఏ యాప్ అయినా కూడా క్రోమ్ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్తే దాంట్లో మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి మన సిస్టంలో మనకి ఈజీగా సెర్చ్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇట్లానే
ఈ ఇన్పుట్ టూల్స్ అనేది మాత్రం ఓన్లీ ఫర్ ఆన్లైన్ యూజర్స్కి అండ్ నెట్ వైఫై ఇవన్నీ ఉంటేనే మనకి ఇది అనేది యూజ్ చేసుకోవడానికి అవుతుందండి. ఇంకా మనం బరహాలోకి వచ్చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మళ్ళీ చేసి చూపెడుతున్నాను. ఇది ఇక్కడ కాపీ చేసి నెక్స్ట్ అంటే ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి కదా, నేను చెప్పాను గిడుగు అని సంథింగ్, ఇవన్నీ కూడా రకరకాల సెట్టింగ్స్ ఉంటాయి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి లాంగ్వేజ్, ఫాంట్, స్టైల్, కలర్, ఇంకా ఇవన్నీ కూడా ప్రింట్, మనకి సైడ్ కావాలా, లెఫ్ట్ రైట్ అలైన్మెంట్, ఇటాలిక్, బోల్డ్, ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకొని మన క్రియేటివిటీని బట్టి అవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి, రైట్ లెఫ్ట్ ఏదైనా కూడా. ఇక తర్వాత అయితే ఆ టెక్స్ట్ అయితే నేను కాపీ చేసేసాను. కాపీ చేసినప్పుడు అడుగుతుంది అది యూనికోడా ఆన్సీనా అని అడుగుతుంది. మనం యూనికోడ్ అంటే మనం ఏ లాంగ్వేజ్లో కన్నా చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇప్పుడు వర్డ్లో నేను ఆ టెక్స్ట్ని కాపీ చేశాను చూడండి, రైట్ క్లిక్ ఇచ్చి కాపీ అంటే ఇక్కడ పేస్ట్ అయిపోయింది, కాపీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకి నేను డౌన్లోడ్ చేసుకున్న కొన్ని ఫార్మాట్స్ ఉన్నాయి కదా, ఫాంట్స్ అవన్నీ కూడా ట్రై చేస్తున్నాను చూడండి. ఇలా మనకి ఏ సెలెక్ట్ చేసుకుంటే అలాగా సెట్ చేసేసుకోవచ్చు. దీంట్లోనే ఇంకా వర్డ్లో అయితే మనం చాలా చేంజెస్ చేసుకోవచ్చు కదండి, కలర్, బ్యాక్గ్రౌండ్, ఇలా పిక్చర్స్ యాడ్ చేసుకోవడం, ఇమేజెస్, డ్రాయింగ్, రకరకాల టూల్స్ అయితే యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫాంట్స్ అన్నీ కూడా నేను ఎలా డౌన్లోడ్ చేస్తున్నానో మీకు చూపెడతాను. ఇదండి మన క్రోమ్లో మనకి మామూలుగా గూగుల్లో ఇలా లాంగ్వేజ్ సిలికాన్ ఆంధ్ర ఫాంట్స్ అని టైప్ చేస్తే మనకి ఇలా కొన్ని ఒక 15-20 ఫాంట్స్ వరకు మనకి వస్తాయండి. ఇలా వీటిల్లోనే రకరకాలు ఉన్నాయి. మనకి దాని ప్రాసెస్ అంతా కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మనకి లాస్ట్లో ఇచ్చాడు చూడండి. ఇదంతా ఏం లేదండి, పెద్దన్న, తెనాలి, ఇవన్నీ రకరకాల ఫాంట్స్. ఇవి పక్కన డౌన్లోడ్ అని ఉంది కదా, అది డౌన్లోడ్ చేయండి. అప్పుడు మనకి అది డౌన్లోడ్ అయిపోతుంది. కింద మనకి షో ఇన్ ఫోల్డర్ అని ఉంది కదా, అది ప్రెస్ చేస్తే మనకి అది మన సిస్టంలో ఒక ఫోల్డర్లో మన సిస్టంలో స్టోర్ అయిపోతుంది. తర్వాత దానిపైన ఇలా డబల్ క్లిక్ ఇస్తే ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో ప్రింట్, ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఇన్స్టాల్ చేస్తే మనకు అది ఆటోమేటిక్గా మనకి వర్డ్లో కానివ్వండి, టెక్స్ట్ ఫార్మాట్ ఉన్న ఏ ఫైల్లోకైనా కూడా మనం ఈ లాంగ్వేజెస్ అనేవి ఇన్సర్ట్ చేసుకోవచ్చండి. అంతే. అంటే వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్, ఇంకా నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్ ఇలా ఉంటాయి కదండి, వీటిలో మనం ఫార్మాట్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు కదా, వాటన్నిటిలో కూడా మనకి ఇలా చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. ఈ లాంగ్వేజెస్ అనేవి మనకి ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటే అవి డిస్ప్లే అయిపోతాయి. మనం టెక్స్ట్ అనేది మాత్రం ఇక్కడ అంటే రన్ అవుతున్నప్పుడు ఆన్లైన్లో చేయాలనుకుంటే మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, మన గూగుల్ ఇన్పుట్ టూల్స్లోనే టెక్స్ట్ ఇచ్చుకొని ఆన్లైన్ వర్క్ చేసుకునే వాళ్ళకి అలా వర్క్ అవుతుంది. ఆ టెక్స్ట్ని కాపీ చేసి మనం వర్డ్లో కానివ్వండి, వేరే మనకి టెక్స్ట్ సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేసుకొని, అదే మీన్స్ సెలెక్ట్ చేసుకొని దాన్ని కాపీ చేసుకుంటాం కదా, కాపీ చేసుకున్నాక అప్పుడు ఆ లాంగ్వేజ్ని మనకి డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్లో మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లేదంటే మనకి ఇక ఆఫ్లైన్ వర్క్ చేసుకునేటోళ్ళకైతే ఇక అక్కడ ఉంది కదండి మనకి బరహా సాఫ్ట్వేర్, అది ఒక 30 డేస్ ట్రయల్ అయితే వాళ్ళు ఫ్రీ ఇస్తారు. తర్వాత మనం పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మళ్ళీ నార్మల్గా యాజ్ ఇట్ ఈజ్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇంకో 30 డేస్ ఉంటుంది. ఇట్లా చేసుకోవాలండి. ఇంతేనండి. మనకి ఎలా కావాలంటే అలాగా. మనకి తెలుసు కదండి, ఇంకా వర్డ్ తెలుగు అంటే మనకి ఇండియన్స్కి అంటే తెలుగు ఎవరికి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది కావాలంటే అది. మనకి బర్హాలో అయితే కన్నడ, తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం, మరాఠీ ఇలా కొన్ని స్పెసిఫైడ్గా, సాంస్క్రిట్ ఇలా కొన్ని లాంగ్వేజెస్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఆ లాంగ్వేజెస్లో మనం టెక్స్ట్ అనేది చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు, దాన్ని మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు, ఇలా ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు అండి. అంటే నార్మల్గా మనకి ఏ రకాలుగా ఉపయోగపడుతుందండి, ఇన్విటేషన్స్ కానివ్వండి, వెడ్డింగ్ కార్డ్స్, మనకి ఇప్పుడు లాంగ్వేజెస్ అంటే జనరల్గా మనకి ఇంకా రకరకాల యూజెస్ అంటే ఉంటాయి కదండి, మనకి పాంప్లెట్స్ కానివ్వండి, లేదంటే విజిటింగ్ కార్డ్స్, లేదంటే ఒక మనకి ఇంకా రకరకాలుగా ఇలా చాలా రకాలుగా మనమైతే యూస్ చేసుకోవచ్చండి ఈ సాఫ్ట్వేర్ని. మనకి ఎలా కావాలంటే అలాగా మన సొంతంగా మనమే కూడా డిజైన్ చేసుకోవచ్చండి దీంట్లో. మన వెడ్డింగ్ కార్డ్స్ కానివ్వండి, ఇప్పుడు మనం పిక్చర్స్ ఏమన్నా డౌన్లోడ్ చేసుకొని మన పిక్చర్స్ పెట్టుకొని, లేదంటే ఇంకా రకరకాలుగా ఇంకా ఎట్లా కావాలంటే అట్లా మనం డిజైన్ చేసుకోవచ్చండి. ఈ మధ్య అయితే పిల్లల బర్త్డేస్కి మనం ఇన్విటేషన్స్ కార్డ్స్ అనేవి ప్రింట్ చేస్తున్నారు కదా, అలాంటివి కూడా మనం సెట్ చేసుకోవచ్చండి. మన పిల్లలకి ఫొటోస్ అవి చేసుకొని అవి సిస్టంలో కాపీ చేసుకొని వాటిని కూడా ఇలా డౌన్లోడ్ చేసుకొని వీటిల్లో పెట్టుకోవచ్చు, మనం యాడ్ చేసుకోవచ్చు. మన సొంతంగా మనం ఏం రాయాలనుకున్నాం, మనం ఏం ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నాం, మన ఇన్విటేషన్లో మనం ఓన్గా మనం చేసుకోవచ్చండి. ఇంతేనండి. ఇలా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బాయ్.